భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి భూముల వివాదం పెనుదుమారం రేపుతోంది. లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం రైతుల నుంచి 1965లో 44 ఎకరాల సాగు భూమిని సింగరేణి సంస్థ తీసుకుంది. ఇసుక డంపు చేస్తామని చెప్పి 100 సంవత్సరాలు లీజుకు రాయించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ భూమి విషయంలో రైతులు అధికారుల మధ్య భిన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. అవి సింగరేణి భూములని అధికారులు చెప్తుండగా స్థానిక రైతులు మాత్రం తరతరాలుగా వాటిని తామే సాగు చేసుకుంటూ బతుకుతున్నామని అంటున్నారు. రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సింగరేణి అధికారులు 44 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు వచ్చి భూమిని చదును చేస్తుండటంతో రైతులు తిరగబడ్డారు. దౌర్జన్యంగా తమ భూములను సింగరేణి సంస్థ లాక్కుంటోందని ఆరోపిస్తున్నారు. తమ జీవనాధారమైన భూములను గుంజుకుంటే ఎలా బతకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 65 సంవత్సరంలో కొత్తగూడెంలో బొగ్గు బావులు నింపటం కోసం ఇసుక ఈ మొర్రేడు వాగు, తెల్లవాగు, గోధుమ వాగు 3 కలిసిన గద్దలమడుగు అనే ఏరియాలో రైతుల దగ్గర భూములు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత పెనుబలి వైపు కంటిన్యూ చేశారు. చేతకొండ వైపు ఇప్పుడు వాళ్ళు పోరాటం జరుగుతున్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి భూములు 1965 ఫిబ్రవరిలో తీసుకున్నారు, ఆగస్టులో వదిలేశారు. తర్వాత ఈ భూముల వైపు కన్నేసి చూడలే. ఆ ఉన్న భూమిని కూడా ఏ రైతులైతే సింగరేణికి ఇచ్చారో వాళ్ళే సాగు చేసుకొని ఇక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటు 1971లో 6 కరెంటు సర్వీసులు కూడా ప్రభుత్వం ఇక్కడ ఇచ్చినట్టుంది. ఆ సందర్భంలో ఆ మోటార్లు, కరెంటు పోల్లు ఇప్పటి వరకు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ 2026లో అకస్మాత్తుగా సింగరేణి వాళ్ళు వచ్చి పక్కన పట్టా భూములు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ కూడా నోటీసులు ఇవ్వకుండా సెక్యూరిటీ, పోలీస్ దౌర్జన్యం చేస్తూ పంట పొలాలను పాడు చేస్తూ డోజింగ్ చేస్తూ దరి నుంచి వదిలిపెట్టి మధ్యలో ఉన్న అయితే నష్టం రైతుకు జరుగుద్దో దాని మీద దాడి చేసి చెట్లను బీకేసేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇట్లనే ముందలకెళ్తే అక్కడ ఇల్లు కూడా ఉన్నది. ఆ ఇంటికి గవర్నమెంట్ నెంబర్ కూడా ఇచ్చింది, కరెంటు కూడా ఇచ్చింది, సర్వీస్ ఇచ్చింది. ఆ సర్వీసులు అన్నీ ఉన్నా కూడా ఈ భూమి మాది అని చెప్పి ఏమాత్రం నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి సింగరేణికి ఉన్నది. ఇదే ప్రజాప్రతినిధి దృష్టికి కూడా, లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. మేము ఇక్కడ భుక్తి కోల్పోయే పరిస్థితుల్లో ఇక్కడ నిలబడాల్సిన పరిస్థితి మాకుంది. ఇప్పుడు కూడా ఒక పక్క నుంచి దాడి చేస్తూనే ఉన్నారు మా మీద. ప్రజాతంత్రవాదులు అందరూ కూడా దీన్ని ఖండించి మాకు రైతులకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. సార్, ఈ భూములు మా తాత ముత్తాతల కాంచి 100 సంవత్సరాల నుంచి ఉన్న భూములట. 60 సంవత్సరాల నుంచి మా అత్తగారి కాంచి చేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ 30 సంవత్సరాల నుంచి మేము కూడా చేసుకుంటున్నాం. ఈ వారసత్వంగా మేము ఒకరికొకరం చేసుకుంటూ వచ్చినాం. ఈ సింగరేణి భూములని ఏ రోజు కానీ మాకు నోటీస్ ఇచ్చిన పరిస్థితి లేదు, బోర్డు పెట్టిన పరిస్థితి లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఏమన్నా పోడు భూములా సార్ వాళ్ళు గుంజుకొని వెళ్ళిపోవడానికి, లేకపోతే ఒక వస్తువు తీసుకుపోయి అక్కడ వాళ్ళ సింగరేణి ఆఫీస్లో పెట్టుకోవడానికి? ఇంతమంది కొట్టగొట్టి వాళ్ళు ఏం సాధించుకోవాలని చూస్తారు సింగరేణి వాళ్ళు? 365 రోజులు పండే పంటల్ని నిర్దాక్షిణంగా ఆగం చేసి వాళ్ళు ఇక్కడ ఏం సాధించాలనుకుంటారో మాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒక 20 మంది చిల్లర రైతులం మేము రోడ్ల పాలై నిర్దాక్షిణంగా ఆగమయ్యే పరిస్థితులు వచ్చినాయి కుటుంబాలు. మరి మాకు ఏం న్యాయం చేస్తుంది ప్రభుత్వం? అంతా ఏం చేస్తుంది? ప్రజల కోసం కష్టపడతాం, ప్రజల కోసం చేస్తామన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఈ భూములు ఎక్కడి ఏంటి ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి తెలిసినాయి. కానీ ఈ 60 సంవత్సరాల చిల్లర నుంచి చేసే ఈ భూమిని ఏ మంత్రులు కానీ ఏ ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా నిర్దాక్షిణంగా ఇది సింగరేణి అని చెప్పి లాక్కోవడానికి ఏ విధంగా కరెక్ట్ అని మాకు అసలు అర్థమే కావట్లేదు. మమ్మల్ని అందరినీ, రైతులందరినీ, పేదోళ్ళని ఏం చేయాలని చూస్తారో మరి ఈ ప్రభుత్వ సంస్థలు కానీ సింగరేణి వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి మరి ఏం చేస్తారో మరి మా ముందు వచ్చి మాట్లాడమని చెప్తారు. ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు కదా, మరి ప్రజాపాలన ఎక్కడుంది ఇక్కడ?